కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. పదే పదే రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు జనసేన నేతలు పాల్పడుతున్నారు. గత రాత్రి మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా ఏర్పాటుకు ఆ పార్టీ నాయకులు యత్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. కాగా ఇవాళ మరోసారి కాంక్రీటుతో జెండా దిమ్మె ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. జనసేన కార్యకర్తలకు సహకరించిన పోలీసులపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నేత బొర్రా విఠల్ను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించుకొని తీసుకెళ్లారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరోమారు ఉద్రిక్తత నెలకొంది. పదే పదే రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు జనసేన నేతలు పాల్పడుతున్నారు. గత రాత్రి మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా ఏర్పాటుకు ఆ పార్టీ నాయకులు యత్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. కాగా ఇవాళ మరోసారి కాంక్రీటుతో జెండా దిమ్మె ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. జనసేన కార్యకర్తలకు సహకరించిన పోలీసులపై వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ నేత బొర్రా విఠల్ను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించుకొని తీసుకెళ్లారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.